హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రుచిరవనం. ఈరోజు మన ఛానల్లో బెస్ట్ హెల్తీ హల్వాని మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ హల్వా రుచిగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా మంచిది. ఈరోజు మనం రుచిగా తీయగా ఉండే గుమ్మడికాయ హల్వా తయారు చేసుకోబోతున్నాం. మరి ఆలస్యం లేకుండా తయారీ విధానాన్ని చూసేద్దామా? ముందుగా ఈ హల్వా కోసం గుమ్మడికాయను తీసుకోండి. బాగా కడిగి కట్ చేసి దానిలో ఉన్న గింజలు తీసేశాక పైన ఉన్న తోలును పీల్ ఆఫ్ చేసుకోండి. నేను చాక్తోనే తీసేస్తున్నాను. ఇప్పుడు గ్రేటర్తో తురుము తీసుకుందాం. మనకి ఈ హల్వా చేయడానికి ఎక్కువ టైం తీసుకోదు, కానీ ఇది కట్ చేసి ఇంకా గ్రేట్ చేయడానికి కాస్త టైం పడుతుంది. మరోపక్క స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని తీసుకుని వేడి చేయండి. నెయ్యి వేడయ్యాక కాజు వేసుకుని ఫ్రై చేయండి. లైట్గా ఫ్రై అయ్యాక ఇప్పుడు కిస్మిస్ కూడా వేసుకుని గోల్డెన్ షేడ్ వచ్చాక పక్కకి తీసేసుకోవాలి. ఇప్పుడు అదే నెయ్యిలోకి మనం తురిమి పెట్టుకున్న గుమ్మడికాయ తురుమును వేసుకుని ఫ్రై చేయాలి. నాకు ఈ తురుము 3 కప్పుల వరకు వచ్చింది. మంటను మీడియంలో ఉంచి మంచిగా ఫ్రై చేసుకోవాలి. గుమ్మడిలో పోషకాలు ఎక్కువగా ఉంటాయండి. ఇందులో క్యాలరీస్ తక్కువగా ఉండటం వలన బరువును తగ్గిస్తుంది, అలాగే రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ బాగా ఫ్రై చేసేసరికి ఇందులో వాటర్ కూడా తగ్గిపోతుంది. ఇప్పుడు ఇందులోకి స్వీట్కి సరిపడా బెల్లం తీసుకుందాం. మనం తీసుకున్న 3 కప్పుల గుమ్మడి తురుముకు 1 కప్పు బెల్లం కరెక్ట్గా సరిపోతుంది. ఆల్రెడీ గుమ్మడికాయ స్వీట్గా ఉంటుంది కాబట్టి 1 కప్పు బెల్లం కరెక్ట్గా సరిపోతుంది. బెల్లం వేసుకున్నాక పూర్తిగా కరిగేంత వరకు ఫ్రై చేయండి. బెల్లం కరిగాక అది కొంచెం పలుచబడుతుంది. బెల్లం తురుముకు బాగా పట్టే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. మధ్యలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని బాగా కలుపుకోవాలి. చివరిగా మంచి ఫ్లేవర్ కోసం 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, ముందుగా ఫ్రై చేసుకున్న కాజు కిస్మిస్ వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేసిన హల్వాని వేడివేడిగా సర్వ్ చేసుకోండి. చాలా రుచిగా ఉంటుంది. ఈరోజు చేసుకున్న ఈ హెల్దీ హల్వా రెసిపీ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మన రుచిరవనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. మళ్ళీ కలుద్దాం ఒక కొత్త రెసిపీతో.